हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामि अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुव्ये च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ
పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీవిద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. సాయిరామ్ అండి. మనము 5వ శ్లోకము చెప్పుకుంటున్నాము. మననము ఆత్మబోధ. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఇక్కడ మనం రోజు ఈ శ్లోకం చదువుకుంటున్నాము, చాలా అంశములు మాట్లాడుకుంటున్నాము. ఆ శ్లోకానికిను ఈ అంశములకి సరిపోతుందా? సరిపోతుందండి. ఎందుకంటే సరిపోయేటట్టుగానే చెప్పారు గురువులు. అయితే స్థూలంగా చూస్తే ఏముందండి, ప్రతిపదార్థం తాత్పర్యం టీకా చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏవేవో చెప్తారు అని అనిపిస్తుంది. కానీ అందరూ అంటే ఆ గ్రహింపు ఉండాలన్నమాట. అంటే చిల్లగింజలు, గురువాక్యం ఓపెన్ చేద్దామండి. ఇది దృష్టాంతం. చిల్లగింజలు ఈ దృష్టాంతాన్ని, అంటే మనకి తెలిసిన దృష్టాంతాన్ని ఉపయోగించి మనకి తెలియనిది ఏమిటి, ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటో మనకు తెలియదు, అంటే అనుభవం లేదు. ఈ చిల్లగింజల అనుభవం ఉంది, అంటే ఈ తెలిసిన దాన్ని ఉపయోగించి ఆ తెలియని బ్రహ్మజ్ఞానానికి ఈ మధ్యలో ద్రాష్టాంతం ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక సైన్ బోర్డ్ మాట, మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఈ చివరిలో మనకి ఈ ఏవి చిల్లగింజలేంటో నీరేంటో అన్నీ కూడా చెప్పేశారు. ఈరోజు మనకు వస్తుంది అది. ఇక నిన్న మనము ప్రత్యేక అభిన్న బ్రహ్మ ఏవాహం, ఇది మనం ప్రస్తావించుకున్నాము. అంటే ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ, ఈ త్వము, ఆ తత్తు, ఈ ప్రత్యక్షం, ఆ పరోక్షం ఒక్కటైపోతే అపరోక్షం అసి ఏవం. ఇట్లా చెప్పారు. దీనికి మనము మానవ సంబంధాల గురించి చాలా ముందు ప్రస్తావించుకున్నాం. ఇక్కడ ఆధ్యాత్మికంగా మన సనాతన సాంప్రదాయంలో ఒక గొప్ప
ఇన్స్టిట్యూషన్ అన్నమాట. మ్యారేజ్ అనేది, వివాహము అనేది సనాతన సాంప్రదాయంలో ఉన్న ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్, ఒక గొప్ప సిస్టమ్, పద్ధతి మాట. అంటే అసలు ఈ వివాహం అనేది ఎంత విస్తృతంగా, ఎంత లోతుగా మన పెద్దలు ఏర్పరిచారో అసలు ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్న వారికే తెలుస్తుంది, కానీ పాశ్చాత్యులకి అసలు వాళ్ళ ఊహకు కూడా అందదు ఇంత ఇంత ఉన్నదా ఇందులో అని. ఏంటండి ఇక్కడ ఈ ఈ ఇందులో ఎందుకు ఇలా ఒకరినొకరు ఈ తల మీద చేతులు పెట్టుకోవడం ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి, ఎవరైనా ప్రయత్నిస్తారా? వివాహంలో అష్టవస్త్ర సంయోగం అన్నది. ఎందుకని అది చేపిస్తున్నారు? అరివమ్మండి. ఆ, అదే అంటే భర్త ఇద్దరును గురువు అని తెలియజేయం. ఏంటండి? ఆ ఆత్మని ఒకరిలో ఈ ఉన్న జ్ఞానం ఆత్మజ్ఞాన సాధనలో నీకు ఎల్లవేళలా నేను సహకారిని ఉంటాను. జీలకర్ర బెల్లం కలిసినట్టుగా మన ఇద్దరం కలిసి సాధన చేద్దాము అని. అమ్మ వెంకటపద్మ గారు, మీరు మీ వాల్యూమ్ని 50 కన్నా తక్కువ పెట్టండి. ఈ మైక్రోఫోన్ స్పీకర్ కలిసిపోతున్నాయి. ఓకే. ఆ, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చెప్పండి పద్మ గారు, మీరు చెప్పండి. నాగలక్ష్మి గారు చెప్తారు, చెప్పండి అమ్మా, మీరు పర్వాలేదా? ఒకరికొకరు గురుస్థానాన్ని స్వీకరించినట్టు పర్ఫెక్ట్. స్వీకరించాలి. అంటే మనం ఆల్రెడీ అంతకుముందు మానవ సంబంధాల గురించి చెప్పేటప్పుడు మనం జీవిత భాగస్వామిని ఎలా నిర్వచనించాం? జీవితంలో పాలు పంచుకునే వాళ్ళందరూ జీవిత భాగస్వాములే. కానీ ఈ జీవిత భాగస్వామి అందరికన్నా ఎక్కువ, దాదాపు 99%, అంతే కదా? అలాగే ఈ ఈ ఈ మానవ సంబంధాలలో ఆ జీవిత భాగస్వామిని ఎట్లా చూడాలి మనం చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఎట్లా మనము వ్యక్తుల్ని ఉపయోగించుకోవాలి, మన చుట్టూ ఉన్న వ్యక్తులని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి? గురువు స్థానం నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని గురువు స్థానంలో మనం ఉపయోగించుకోవాలి. గురువే చెప్పినట్టు వాళ్ళలో లక్షణాలు తీసుకొని. అంటే ఆ పదం ఏమైనా అర్థం లాగా ఉపయోగించుకోవాలి. అర్థం. వీళ్ళందరూ కూడా మనుషులు కాదు, అర్థాలు. అందులో ఒక పెద్ద అర్థం ఈ జీవిత భాగస్వామి. ఎందుకంటే ఈ జీవిత భాగస్వామి ఎంతగా ఉపయోగపడతారంటే, ఈ జీవిత భాగస్వామి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే సూక్ష్మంగా మీరు బయట ఉన్న ప్రపంచంలో ఎవరినైనా మోసం చేయొచ్చు, తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ తప్పించుకోవడం కుదరదు. టెస్ట్ మాట. మనకి మన ఇంట్లోనే ఎప్పటికప్పుడు జగన్మాత దారి తప్పిపోకుండా వేరే దారిలో వెళ్ళిపోతుంటే, ఇదిగో ఏంటి అట్లా మాట్లాడి ఇట్లా చేయటం ఏంటి, కరెక్ట్ కాదు కదా, వెంటనే ఇట్లా జగన్మాత ఏర్పాటు చేసింది. అంటే ఆ బుద్ధి, ఆ సునిశ్చితత్వము, సూక్ష్మతమము అంటే కొన్ని సంవత్సరాలుగా బాగా గమనించేసరికి, ఇప్పుడు ఉదాహరణకి మనం మామూలుగా ఈ ఫోన్ ఉందనుకోండి, మామూలుగా చూస్తే నీట్గానే ఉంది, నున్నగానే ఉంది. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి చూసామనుకోండి, దీని మీద పెద్ద పెద్ద కొండలు కనపడతాయి.
నున్నగానే ఉంది. మైక్రోస్కోప్లో పెడితే ఇదంతా ఎత్తులు పల్లాలు రాళ్ళు రప్పలు ఉంటాయి దీని మీద. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే మనం ఎంత లోతుగా చూస్తే అంత కనిపిస్తుంది కరెక్ట్ చేసుకోవడానికి. జీవిత భాగస్వామి ఏమవుతుందంటే బాగా మరి ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఒకే గృహంలో ఉంటూ శారీరకంగా, మానసికంగా, భావనామయంగా, చైతన్యపరంగా అన్నీ కూడా పంచుకుంటూ ఉండటం వలన ఏమవుతుందంటే ఒకరికొకరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అయిపోతారు. ఇది అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే ఆధ్యాత్మిక సాధనకి మంచి సాధన. ఎవరు చెప్తారండి? మన తప్పులు చెప్తేనే కదా సరిదిద్దుకొని మనం బాగుపడేది. మనకి తప్పులు చెప్పి కరెక్ట్ చేసేవాళ్ళు గురువా? తప్పులు చేసినా నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పేవాళ్ళు గురువా? చెప్పండి. తప్పులు చూసి సరి చేసేవాళ్ళే గురువు. అదే సంస్కరించేవారు. గురువు అంటే ఎవరు? మనల్ని సంస్కరించేవాళ్ళు. అంటే మనలో ఎక్కడెక్కడైతే ఆత్మ లక్షణాలు లేవో, స్వరూప జ్ఞానాల లక్షణాలు లేవో వాటిని ఎత్తి చూపి సంస్కరిస్తున్నారన్నమాట. సంస్కరించి ఆ రాళ్ళు, ఎత్తులు, పల్లాలు అవన్నీ చేసేసి ఆ క్షేత్రం మొత్తాన్ని చక్కగా చదును చేసేసి చక్కగా శుద్ధి చేసేసి చిత్తశుద్ధికి, ఆ తర్వాత జ్ఞానానికి, అన్నిటికీ ఉపయోగపడతారు. అదే ఈ దృష్టి లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఇట్లా తప్పులు ఎత్తి చూపటం అనేది హర్షించరు. అంటే మామూలు సమాజంలో ఏమిటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పుకే ఇష్టపడరండి. జ్ఞాన మార్గంలో చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఇంటర్నెట్లో చూస్తే ఏదో పిచ్చి పిచ్చి కబుర్లన్నీ ఉంటాయి. దానికే ఇన్స్టాగ్రామ్లకే వీటికే ఎగబడిపోయి బోల్డంత డబ్బులు పెట్టి టికెట్లు కొని స్టేడియంలోకి వెళ్ళి ఎగురుకుంటూ దానికే ఉంటారు ఎక్కువ మంది. జ్ఞాన మార్గానికి తక్కువ మంది ఉంటారు. పాండవులు 5గురే ఉంటారు, కౌరవులు 100 మంది ఉంటారు. అది మామూలు, అది లోక సహజం. అది ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ పెట్టామనుకోండి, ఆధ్యాత్మికతలో కూడా బోల్డ్ మంది వచ్చేస్తారు. ఎందుకంటే యాక్టివిటీలో మారక్కర్లా. ఏదో ఒక పారాయణము, ఏదో ఒకటి, అంటే దాన్ని తక్కువ చేయటం లేదండి, అది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏమిటంటే అర్థం చేసుకుని చేయాలని, జ్ఞానపూర్వక కర్మాచరణ. అంటే ఇప్పుడు మనం ఒక జపం చేయటం, బయటికి చెప్పటం తేలిక, లోపల చేయటం తేలికండి. బయట చేయడమే తేలిక, అది లోపల చేయడం కష్టం. అది ఎందుకని? ఎందుకంటే లోపల అనేప్పటికీ మనసుతో కంట్రోల్ ఉండాలి కదా. కరెక్ట్. ఏమవుతుందంటే బయట చెప్పామనుకోండి, ఆ మనసు లోపల దాని మానాన్ని అది మా ఉల్లిపాయ, బీరకాయ దాని పైన అది చేసుకుంటా ఉంటుంది. ఈ నోరు చిలక పలుకులు పలికినట్టు ఇది పలుకుతూ ఉంటుంది. మారక్కర్లా. అదే లోపల చేసామనుకోండి, ఆ మనసు యాక్టివిటీ ఆపాలి. మనసుతో చేయటమే కష్టం. అట్లాగే ఈ బయట యాక్టివిటీ ఉంది కదా, దీనికి మారక్కర్లేదు, కానీ ప్రశాంతత, ఆనందము, సంతృప్తి వచ్చేస్తాయి. ఒక యాత్రకి వెళ్ళామండి.
ఏదో యాక్టివిటీ చేసేసాము, ఎంతో తృప్తి అయి అది వెళ్ళిపోయాము. అన్ని బొట్లు పెట్టేశారు, తాళ్ళు అన్నీ కట్టేశారు, కూర్చోబెట్టేశారు. ఆ సాక్షాత్తు లోపల గర్భగుడిలో ఉండే ఆయనే వచ్చి మాకే దగ్గరికి పిలిచి కుంకుమ బొట్టు పెట్టారండి. అమ్మవారి దగ్గర పాదాల దగ్గర నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా నాకు ఇచ్చేశారు. ఇట్లా ఉంటుంది మాట. ఉండేసి ఇందులో మారక్కర్లా. అందుకనే గురువు గారు ఒకసారి ఏమన్నారంటే, మనుషులకి ఏనుగు బొమ్మ కావాలి కానీ ఏనుగు అక్కర్లా. ఏనుగు బొమ్మ టేబుల్ మీద పెట్టుకుంటావు, నీకు ఇష్టమైతే దాన్ని దుమ్ము దులుపుతావు, లేదంటే దాన్ని అక్కడ పడేస్తావు. అదేం అడగదు. నిజమేనుగు పెడితే దానికి ఆకలిస్తే తాళం పెట్టి ఒకటి కొడుతుంది. చాలా కష్టం. అందుకనే వాట్సాప్లో ఈజీ ఏదైనా మెసేజ్ పెట్టడం చాలా తేలిక. మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, చాలా ఏముంది, మారక్కర్లా దానికి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని, హ్యాపీ టీచర్స్ డే అని ఈజీగానే పెట్టేయటం. యాక్టివిటీ మాట, మారక్కర్లా, ఏమి చేయక్కర్లేదు, టైప్ చేసి పెట్టేస్తే అయిపోయింది. కానీ నిజంగా ఆ టీచర్కి గౌరవించి ఆ టీచర్కి కృతజ్ఞత చెప్పాలంటే చాలా కష్టం. ఆయన ఎక్కడున్నారో పట్టుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఒకరోజు మనకి పెట్టుకున్న పనులన్నీ ఆగిపోతాయి. ఇది చాలా ఉంది నిజమైన ఏనుగుతో. బొమ్మ ఏనుగుతో అదేం లేదు, వాట్సాప్ పెట్టి మెసేజ్ పెట్టేయటమే హ్యాపీ టీచర్స్ డే. అందుకని మారాల్సిన అవసరం ఉండదు. అందుకని మిగతా మార్గములలో ఎక్కువ కర్మ మార్గానికి ఎందుకు అంత ఆసక్తి ఉంటుందంటే, మారాల్సిన అవసరం లేదు, నిద్రపోవచ్చు. ఈ జ్ఞాన మార్గంతో వచ్చిన గొడవ ఏంటంటే, గురువు ఎప్పుడు నిద్ర లేవండి, పడుకోమాకండి, మేలుకోండి. అసలు అది మీరు నిద్రపోతుంది, మీరు అలసిపోయి నిద్రపోతున్నారు. మీ చైతన్యం, ఆ శక్తి వినిమయం ఇంద్రియముల ద్వారా జరిగి అలసిపోయి మీరు నిద్రపోతున్నారు. అసలు మీరు చైతన్యంగా ఉంటే ఎంతో శక్తివంతులుగా ఉంటారు. ఇది ఉత్తమోత్తమం, శాశ్వతానందాన్ని ఇచ్చేది, జన్మరాహిత్యాన్ని కలిగించేది. కానీ మారాలి. అందుచేత మామూలుగా ఎక్కువ మంది సమాజంలో ఈ ఫైటింగ్స్, అది మనము హస్బెండ్ వైఫ్ భార్యాభర్త రిలేషన్షిప్ కానీ, అటు ఆఫీస్లో చూస్తే యజమాని ఉద్యోగి, వీళ్ళిద్దరి మధ్య కానీ, ఇట్లా ఎక్కడెక్కడ అట్లాగే మామూలుగా ఈ రిలేషన్స్లో కూడా కొన్ని రిలేషన్స్ కాంప్లికేటెడ్ రిలేషన్స్ అన్నమాట. టీచరు స్టూడెంట్, అత్తా కోడళ్ళు, ఇవన్నీ మన భారతదేశంలోనే కాదు, అటు ఫ్రాన్స్లో అయినా, లండన్లో అయినా, అమెరికాలో అయినా, భాష మారినా, మతం మారినా, అన్నిట్లోనూ ఈ రిలేషన్స్లో అన్నిట్లోనూ గొడవలే. ఎందుకంటే అసలు జ్ఞాన మార్గం తెలీదు. ఒక మనిషిని ఇలా ఒక అద్దంలాగా ఉపయోగించుకుని మనని మనం సంస్కరించుకోవడానికి ఈశ్వరుడు ఏర్పరిచాడు అన్నది తెలీదు. అసలు లక్ష్యమే లేదు. ఆ లక్ష్యాన్ని ఇలా సంస్కరించుకోవాలని తెలీదు. దానివల్ల ఏమవుతుందంటే, తప్పు ఎత్తి చూసినప్పుడు నిద్రపోయేవాడిని లేపితే ఎంత చిరాకు వస్తుందో అంత చిరాకు వస్తుంది. ఎందుకు ప్రతిసారి ఏది చేసినా తప్పే అంటావు నన్ను, అసలు నాలో మంచి గుర్తించవా నువ్వు అని ఇంకో వచ్చేస్తుంది. ఇది ఒక గొప్ప వరం అన్నమాట. ఈ వివాహం అనేది ఉపయోగించుకోవాలి. ఇలా ఉపయోగించుకుంటే. ఇప్పుడు గురువాక్యం చూద్దాం. ఒక్కరికొకరు గురువు, నాగలక్ష్మి గారు చెప్పినట్టు ఒక్కరికొకరు గురువు. అందుకని మరి గురువు అంటే తల మీద స్పర్శతో ఆశీర్వదించాలి కదా. అన్నీ పెట్టేశారు.
స్పర్శదీక్ష, దృగ్దీక్ష, ఆ తెరగట్టి ఆ తెర తీసేసి అంటారు కదా, దృగ్దీక్ష, స్పర్శదీక్ష అన్నీ అయిపోతాయి. అయితే ఆ లక్ష్యం లేకుండా, స్వరూప జ్ఞాన లక్ష్యం లేకుండా కనుక అది జరిగితే అప్పుడు ఏమైందండి? త్రిపుటి వచ్చేసింది. ఏమైంది? అనుభవించేవాడు అనుభవం అనుభవించుట, త్రిపుటి వచ్చేసింది. త్రిపుటి వస్తే ప్రాబ్లం ఏంటండి మనకి? త్రిపుటి వస్తే ప్రాబ్లం ఏంటి? అనుభవించేవాడు ఎప్పుడు పీడనకి అవకాశం వస్తాడు అన్నమాట అవతల వాళ్ళకి. అంతేనండి. మృత్యువు ఆసన్నమైనప్పుడు త్రిపుటికి సాక్షిగా లేకపోతే మళ్ళీ త్రిపుటిలోకి రావాల్సి వస్తుంది. త్రిపుటితో మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఈ త్రిపుటికి గనక మనం సాక్షిగా లేమనుకోండి, నిన్న మనము గురువు గారు చతుర్వేద పరమ రహస్యం చెప్తున్నారు కదా, అది ఇది మనము సమన్వయం చేసుకుందాం. నిజానికి గురుకృపతో అక్కడ ఏమి అంశం ఉన్నదో ఇక్కడ అదే అంశం ఉన్నది. ఏం చెప్పారండి గురువు గారు నిన్న? ఇదంతా పంచభూతాలతోనే తయారైంది కదా, ఈ శరీరం పడిపోయినప్పుడు ఈ పంచభూతాలు వెళ్ళి ఆ పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. భూమి భూమితో, నీరు నీరుతో, అగ్ని అగ్నితో, వాయువు వాయువు, ఆకాశం ఆగిన కలిసిపోతున్నాయి. ఇంకా అందులో ఇబ్బంది ఏంటి అసలు? చెప్పారు ఆ మాట. అప్పుడు ఏం చెప్పారు? నిజానికి అట్లా కలిసిపోయి నువ్వు ఉనికిగా ఉంటే మనే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆకాశంతో కలవట్లేదు. ఈ ఆకాశంలో ఉన్న శబ్దతత్వం ఉంది కదా, ఆ శబ్దతత్వాన్ని నేనని దాంతో అతుకుపోయి దాంతో సంగత్వ దోషంతో ఉండిపోతున్నా. ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే విషయ పంచకముతో తాదాత్మ్యత చెంది, సంగత్వం చెంది, ఈ పంచభూతములు ఆ పంచభూతములతో కలిస్తుంటే నీవుగా ఉండకుండా, నేనుగా ఉండకుండా కలిసిపోవటం వలన, త్రిపుటిలో ఉండిపోవటం వలన ఆ జగన్మాత మళ్ళీ త్రిపుటిలోనే పడేస్తుంది. మరి కావాలి, మరి పరిణామం రాలేదు. అట్లా కాకుండా త్రిపుటికి సాక్షిగా ఉన్నాం. విడిపోయి సాక్షిగా ఉన్నాం. అప్పుడేమి ఇబ్బంది లేదు. ఈ పంచభూతాలు ఆ పంచభూతాల్లో కలిసిపోయినాయి. ఈ పంచభూతాలు రాకముందు నేనున్నాను. ఈ పంచభూతాలు వ్యవహారం విడిగా ఈ ఒక శరీరం అనే ఉపాధి ద్వారా వ్యవహారం చేస్తున్నప్పుడు నేనున్నాను, గమనిస్తాను అన్న సాక్షిగా. ఈ పంచభూతాలు అందులో లయమైపోయినప్పుడు నేను ఉన్నాను. ఇట్లా ఈ నిర్ణయము శరీరం పడిపోయాక రావాలా, శరీరం నుంచి ఆ చైతన్యం విరమించినప్పుడు రావాలా, ముందే రావాలా? ముందే రావాలి. ఇప్పుడే దిక్కుకి సాక్షిగా ఉంటే జన్మ ఇప్పుడే చేయాలి. అప్పుడు నాటికి ఏదో మనకి ఎలా తెలుసు? అసలు గొంతు పూడుకుపోతుందేమో, అప్పుడు మాట రాదేమో లోపల నుంచి. ఆ శరీరంలో చాలా అవన్నీ ద్రవాలు అన్నీ చాలా చాలా జరుగుతాయి కదా లోపల విరమించేటప్పుడు. అసలు బుద్ధి పనిచేస్తుందో దేవుడు తెలియదు, చూపే తెలియదు, ఎవరున్నారో తెలియదు, ఏమీ తెలియదు. అక్కడ మనకి అక్కడికి వచ్చేది ఏమిటంటే కేవలము మన ప్రణవోపాసన
బలం, జ్ఞాన బలం, మనము ఇన్ని తిప్పలు పడి మనం ప్రయత్నిస్తున్నాం కదా, ఈ బలం ఆ రోజు అక్కడికి వస్తుంది. అందుకని త్రిపుటికి సాక్షిగా ఉండాలి. ఇక్కడ ఆనందం, ఇక గురువు గారు ఈ ఆత్మబోధ 10లో లక్షణాలు చెప్పడం మొదలు పెట్టేశారండి. ఆనందం అనే లక్షణం నా స్వరూపం, జ్ఞానం అనే లక్షణం నా స్వరూపం. అట్లాగే వివాహం చేసేటప్పుడు ముహూర్త సమయానికి బ్రహ్మరంధ్ర స్థానం మీద వధూవరులిద్దరి హస్తమస్తక దర్శన స్పర్శన దీక్ష ద్వారా ఒకరిలో ఉన్న జ్ఞానాన్ని మరొకరిలోకి ప్రవేశపెడుతున్నారు. తద్వారా స్వరూప జ్ఞానంలో నీవు నేను అభిన్నము అనే నిర్ణయాన్ని ఆ ముహూర్త సమయంలోనే పొందుతున్నారు. అంటే గురు సన్నిధి కానీ, ఒక పుణ్యకాలం కానీ, ఒక క్షేత్రము, ఒక దేవాలయము, తీర్థక్షేత్రము కానీ అంతటా చైతన్యం ఉన్నప్పటికీ, ఎట్లాగైతే సుడిగుండం ఉన్న చోట ఎక్కువ శక్తి ఉంటుందో, అంతటా నీరే ఉన్నప్పటికీ సుడిగుండం ఉన్న చోట ఎక్కువ ఉంటుందో, ఆ విధంగా ఆయా కాలములందు, ఆయా ముహూర్తములందు, ఆయా క్షేత్రములందు, ఆ గురు సన్నిధి యందు సూర్యగ్రహణ సమయము, చంద్రగ్రహణ సమయము, పౌర్ణమి సమయము, అమావాస్య సమయము, ఉదయం సాయంకాలం అయ్యే సంధ్యా సమయము, గురు సన్నిధి, దేవాలయము, క్షేత్రము, తీర్థములు, ఇవన్నీ కూడా వీటిలో ఏమిటంటే త్రిపుటికి సాక్షిగా ఉండటానికి మనకి ఆలంబనగా ఆ ప్రకృతి శక్తి ఉపయోగపడుతుంది. తేలిక. అక్కడ నీరు పల్లానికి వెళ్లకుండా ఎగువకు ప్రయాణించి దిశ మార్చుకుంటుంది. సముద్రంకి వెళ్ళాల్సిన దిశ మార్చుకుంటుంది, కరెక్ట్ చేసుకుంటుంది. నది మనము ఘాట్స్ ఉంటాయి కదండి, ఘాట్స్లో మనం మునుగుతాము. అక్కడ అటు ఇంకోవైపు వెళ్తే సముద్రం రాదు. ఈ నది అది గుర్తించి ఎగువకి ప్రయాణం చేసి కొంచెం తిప్పుకుంటుంది. అక్కడ శక్తి ఉన్నది కాబట్టి అక్కడ మనము 3 మునుకులు అక్కడ వేస్తే ఆ క్షేత్ర బలము, ఆ మహిమ వలన మనం కూడా మనలో మార్పు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి పెద్దలు అట్లా ఏర్పరిచారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ముహూర్తంలో ఈ పరిణామము, ఈ దీక్ష జరగటం వలన ఆ ఇద్దరు పరస్పరము సహాయం చేసుకుంటూ, చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు నేను మన మననం తరగతిలో అందరికీ పరస్పర సహాయము, ఒకరికొకరు సహాయం అంటే ఎందుకని పదే పదే చెప్తున్నానంటే, ఈ అభిన్నము అనే నిర్ణయం రావాలండి, ఏకత్వ భావన రావాలి, ఆ దృష్టి రావాలి. ఏకత్వ దృష్టి, ఏకత్వ భావన, అభిన్నము అది రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఈ పరస్పర సహాయం అండి. ఇది చాలా గొప్ప పదం అసలు. పరస్పర సహాయం, ఒకరికొకరు, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు. జ్ఞానం ద్వారా జరుపబడే ఏ వ్యవహారమైనా నీ స్వరూపాన్ని తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ ఆనందము, జ్ఞానము. ఆల్రెడీ మనకి గురువుగారు ఇక్కడ జ్ఞానం గురించి చెప్పేశారు కదండి. నేను ఈ చతుర్వేద పరమ రహస్యం కూడా చూపిస్తున్నాను. ఏమని చెప్పారు ఇక్కడ? వేదం వైదం, ఉన్నదంతా జ్ఞానమే, ఆ జ్ఞానమే భగవంతుడు. బ్రహ్మాండం అంతా ఉన్నది జ్ఞానమే, సకల జీవరాశుల్లో ఉన్నది జ్ఞానమే. అంటే మీరు గమనించారో లేదో, గొప్ప సూత్రం చెప్పారండి.
ఈ లక్షణాలు ఉన్నాయి కదా, సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము. భగవంతుడిని మనము ఎక్కడ చూడాలి? ఎక్కడ చూడాలండి? అంతటా చూడాలి, అందరిలో చూడాలి, మనలోనే. కానీ ఎట్లా ఈ ఐదు గుర్తించాలి? ఎట్లా గుర్తించాలి? ఈ 5 లక్షణాలు ఆ, చైతన్యం. ఎక్కడెక్కడ ప్రకాశం కనిపిస్తుందో, వంకాయలు వంకాయలు మంచి మెరుపుతో తాజా వంకాయలండి. కూరగాయల షాప్లోకి వెళ్ళాం, తాజా వంకాయలు మెరిసిపోతున్నాయి. ఎందుకంటే ఫ్రెష్గా 2 గంటల ముందే కోసి అక్కడ పెట్టాడు. ఆ మెరుపు మళ్ళీ సాయంకాలం అయితే రాదు, తర్వాత రోజు రాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రకాశం? ఆ చెట్టులో బ్రహ్మం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానము ప్రకాశంగా ఆ వంకాయనందు ప్రకాశిస్తున్నది. అప్పుడు వంకాయను చూసినప్పుడు మనము బ్రహ్మమును చూస్తున్నామా లేదా? ఎక్కడెక్కడ ప్రకాశం ఉన్నదో అక్కడక్కడ బ్రహ్మం ఉన్నది, అక్కడక్కడ జ్ఞానం ఉన్నది. అట్లా మనం లక్షణాన్ని ఉపయోగించి ఎక్కడ చూడండి ప్రకాశము. దీపము ప్రకాశము, సూర్యనారాయణుడు ప్రకాశము, చంద్రుడు ప్రకాశము, గురుదేవుల ముఖం ప్రకాశము, పగలు ప్రకాశము. అసలు ఇది చాలా తేలిగ్గా గుర్తుపట్టేయచ్చు కదా. ఎట్లా గుర్తుపట్టాలండి ప్రకాశం? ఒక వ్యక్తి నిర్మలంగా నవ్వాడండి, ప్రకాశము. చిన్నపిల్లవాడు నవ్వాడండి, ప్రకాశము. చిన్నపిల్లవాడి ముఖం ప్రకాశము. సరే, ఇది ప్రకాశం. ఇంకా ఎట్లా గుర్తుపట్టచ్చు? జ్ఞానం. ఒక పక్షి, మనం వెంగళం చెరువు ఆశ్రమంలో ఆ ఇంటి ముందు, అది ఎంత ఉంది? ఇందులో 2 ఇంచెస్ ఉంది ఆ బర్డ్. అది ఒక దాదాపు ఒక స్కేల్ అంతా గూడు కట్టేసింది. ఎంత స్ట్రాంగ్గా కట్టిందో అది. ఎంత జ్ఞానం ఉంది అసలు. అది ఉన్నది ఎంత చిన్న పిట్ట. అసలు ఎంత కష్టపడి ఉంటుంది తన పిల్లల్ని, గుడ్లని రక్షించుకోవటానికి. ఆ మాతృ హృదయము, మాతృత్వం అనేది ఆ జగన్మాత ఎట్లా పెట్టేసింది అసలు? ఎంత జ్ఞానం ఉంది. ఇట్లా ఒక వ్యక్తి ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ అండి. టీవీలో న్యూస్ చూపిస్తున్నారు. ఆ పాపని చూపించారు. ఎవరో నాగమణి ఐఏఎస్ ర్యాంకర్ మాట్లాడుతుంది వార్తల్లో. ఏంటది? జ్ఞానం. ఐఏఎస్ డాక్టర్ అంటే మీకు జనరల్ స్టడీస్లో మొత్తం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ నది ఎంత పొడి ఉంటుంది, ఏ సముద్రం ఎంత లోతుంటుంది దగ్గర నుంచి A to Z జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అది ఆషామాషి కాదు. ఎంతో పరిశ్రమ, ఎంతో జ్ఞానం ఉండాలి. అదంతా జ్ఞానమే కదా. ఇట్లా ఎక్కడెక్కడైతే జ్ఞానం ఉందో అది బ్రహ్మం. ఎక్కడెక్కడైతే ప్రకాశం ఉందో అక్కడ బ్రహ్మం. ఎక్కడెక్కడైతే ఆనందం ఉన్నదో అది బ్రహ్మమే. చిన్నపిల్లలు న్యూ ఇయర్కి గంతులేస్తున్నారండి ఆనందంగా, బ్రహ్మమే అది. ఒకళ్ళు మౌంటైన్ ఎక్కుతూ ట్రెక్కింగ్ చేస్తూ ఆనందిస్తున్నారండి, బ్రహ్మము. ఆనంద లక్షణం బ్రహ్మము. వ్యవహారం కాదు మనం గుర్తిస్తుంది ఇక్కడ, ఆనందాన్నే గుర్తిస్తున్నాం. మళ్ళీ ఆ వ్యవహారానికి మళ్ళీ సంగతం చెందకూడదు, మళ్ళీ ఆ డ్యాన్స్తో కలిసిపోకూడదు. ఒక ఆయన ఒక ఇంగ్లీషు పాట, వెస్టర్న్ మ్యూజిక్ వింటూ ఆనందిస్తున్నాడండి, బ్రహ్మమే. అసలు ఈ సృష్టి మొత్తం కూడా అంటే ఆనందం చూసేసాం బ్రహ్మము, జ్ఞానం చూసేసాం బ్రహ్మము, ప్రకాశం చూసేసాం బ్రహ్మము, చైతన్యం. అసలు ఈ చైతన్యం అయితే అసలు ఎక్కడెక్కడ అసలు నిజంగా ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానళ్ళు, ఆ హిస్టరీ ఛానళ్ళు, అందులో అప్పుడప్పుడు మనకి వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు కదా ప్రకృతి. అసలు ఎంత చైతన్యవంతముగా ఉన్నది.
కదలిక, చైతన్యము ఎంత, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. గర్భస్థ ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక గర్భిణీ స్త్రీ, ఆ గర్భిణీ స్త్రీకి ఏమైనా ఒక అవయవంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కిడ్నీ ఏదైనా సమస్య లాంటిది, ఆ పిల్లవాడి అవయవం ఉంటుంది కదా, అందులో నుంచి టిష్యూ తీసుకొచ్చి ఈ తల్లికి ఆ చైతన్యం వైద్యం చేసేస్తుంది. ఎంత గొప్పది అసలు! అంతెందుకంటే చిన్న గాయం అయితే రక్తం ఎట్లా గడ్డగడుతుంది, గాయం అసలు ఎలా మానుతుంది? మనం డాక్టర్కి వెళ్తే డాక్టర్లు మాన్చట్లేదు గాయాన్ని, వాళ్ళు అది శుభ్రం చేసి మందేసి కట్టుకడుతున్నారు అంతే, ఇన్ఫెక్షన్ రాకుండా. మానిపిస్తుంది చైతన్యమే కదా. ఎట్లా అతుక్కుపోతుందండి చర్మం? ఇట్లా మన చుట్టూ చూస్తే మరి నాస్తికులు ఏమంటారు, ఇది బిగ్ బ్యాంగ్ అని ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ అయ్యి సూర్యమండలం అంతా ఇలా ఇలా విడిపోయింది, బంతులు అయ్యే భూమి అంటున్నాము, ఈ దేవుడు లేదు ఏమీ లేదు అంటారు. ఇది ఎంత అవివేకం అంటే, ఒక డిక్షనరీ యాక్సిడెంటల్గా తయారైందంట. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ ఉందండి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో మన ఏ నుంచి జెడ్ వరకు ఇంగ్లీష్లో ఉన్న అన్ని అక్షరాలు చక్కగా నీట్గా ఒక వరుసలోనే ఉంటాయి, వరుసలోనే క్రమంగా ఉంటాయి. అది యాక్సిడెంటా? ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి తయారు చేస్తే, జ్ఞానంతో చేస్తే తయారైంది ఆ డిక్షనరీ. అంటే నేచర్లో ఒక ఆర్డర్ ఉంది, నేచర్లో ఒక క్రమం ఉంది. నేచర్లో ఆ బత్తాయిలు అలా ఎందుకు పెట్టాడు, దానిపైన తోలు ఎందుకు పెట్టాడు, గుమ్మడికాయలు కింద ఎందుకు పెట్టాడు, రేగుపళ్ళు పైన ఎందుకు పెట్టాడు? ఇదంతా ఒక చైతన్యంలో ఒక తెలివి ఉన్నది, ఒక జ్ఞానం ఉన్నది, ఒక ప్రకాశం. అసలు నిజంగా ఇట్లా అద్భుతము మనము చూడగలిగితే, ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే, ప్రతి క్షణము చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం. ఏమీ జరగట్లేదు, ఏంట్రా ఎందుకురా నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు ఇవాళ అని అడుగుతారు. ఆనందంగా ఉండటానికి కారణం కావాలా? కారణం అక్కర్లేదు. ఎప్పుడో రాత్రి తిన్న డిన్నర్ ఈ నోట్లో నుంచి వేసేస్తే అదేంటి, అది మొత్తము పచనం చేసేసి, అది దాన్ని శక్తిగా మార్చేసి అన్ని అవయవాలకు ఇచ్చేసేసి, ఆ వేస్ట్ని మొత్తము టాయిలెట్లోకి మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వచ్చేసింది. ఎంత మా చిత్రంగా చైతన్యం కదా ఇది. మరి ఇది జరిగింది కదా. అంటే మన తగదా ఏంటంటే, ఇది మామూలేనాయా, నీకు ఒకటికే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ జరుగుతుంది అని కంపారిజన్ చూడండి. అంటే మనకి అందరికీ జరగకూడదు, మనొక్కళ్ళకి జరిగితే అప్పుడే మనకు ఉపయోగపడినట్టు మాట. అంటే ఈ కంపారిజన్ అనే జాడ్యం అలా వస్తుంది. నిజమే, సామాన్యంగా అందరికీ జరిగేదే. కానీ ఆ ప్రకృతి ఎంత చైతన్యము, జ్ఞానము ఎంత ఉంది అందులో. ఇట్లా ఎక్కడెక్కడైతే ఉనికి ఉన్నదో, ఎక్కడెక్కడైతే చైతన్యం ఉన్నదో, ఎక్కడెక్కడైతే జ్ఞానం ఉన్నదో, ఆనందం ఉన్నదో, ప్రకాశపు వెలుతురు ఉన్నదో, అదంతా బ్రహ్మే. ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. ఇప్పుడు మనం బ్రహ్మమును, ఆత్మను మన జీవనంలో గుర్తించడానికి బయట బోల్డ్ మంది ఉన్నారు. ఇక ఆంతరిక ప్రపంచం చూద్దాం. స్ఫురణ ఎలా వచ్చిందండి? మనకి స్ఫురణ ఎలా వచ్చింది? ఈ గురువాక్యము చూడండి, జ్ఞానంతో వచ్చింది. నిన్న చెప్పారు, చూసారా, మొన్న చెప్పారు గురువు గారు. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? షేర్ చేయాలి. చూడండి, నిన్న కూడా ఎవరు అడిగారు, బ్రహ్మజ్ఞానం అనే కత్తి ప్రణవం అనే వరలో ఉంది అని చెప్పారు గురువు గారు. మనం అనుకుంటున్నాం కదా స్ఫురణ అని. స్ఫురణ ఆలోచన కదండి,
ఇప్పుడు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి పలానా షాప్కి వెళ్ళాలి అనేది ఆలోచన, అది స్ఫురణ కాదు. అప్రయత్నంగా, మన ప్రయత్నం ఏమీ లేకుండా అప్రయత్నంగా ఒక సూచన ఎక్కడి నుంచో ఆ చైతన్యంలో నుంచి మనకు అందుతుంది. అవునా కదా? అది స్ఫురణ. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ చెప్పారండి, దీన్ని చూడండి. ఖడ్గానికి వెలుపల తొడుగు ఉన్నట్లే కత్తికి ఒర. ఈ బ్రహ్మజ్ఞానం ఉంది కదా, ఆ బ్రహ్మజ్ఞానముకి ఒక తొడుగులాగా హిరణ్మయ కోశం, అంటే సూర్యుడు బ్రహ్మం అయితే ఆ సూర్యుడి చుట్టూ ఉన్న ఒక 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 కోశం అన్నమాట, హిరణ్మయ కోశము. అందుకని ఆ శ్లోకంలో ఉంది, ఆ సూర్యదేవ ఆ తలుపుని కొంచెం తీసి నీ ప్రకాశం నాకు చూపించమని చెప్పేసి. హిరణ్మయ కోశము, దానికి ఒక కోశము కత్తికి ఒరలాగా ఉంది, ఒక తొడుగు. ఆ తొడుగుకి ఇంకొక తొడుగు ఏంటంటే ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అనే తొడుగు విజ్ఞానమయ కోశం అనే తొడుగులో ఇమిడిపోయింది. విజ్ఞానమయ కోశం అనే తొడుగు మనోమయ కోశంలో ఇమిడిపోయింది. మనోమయ కోశం అనే తొడుగు ప్రాణమయ కోశంలో ఇమిడిపోయింది. ప్రాణమయ కోశం అనే తొడుగు అన్నమయ కోశంలో ఇమిడిపోయింది. ఆ అన్నమయ కోశమే ఈ శరీరం. ఇవన్నీ తొడుగులే, ఇవన్నీ ఒరలే, బ్రహ్మజ్ఞానమే ఉన్నది. అందుకని మనము ఈ ప్రణవము మనము ఉపాసన చేసినప్పుడు ఆ ప్రణవోపాసన వలన ఆ ప్రణవమే గురువై ఆ హిరణ్మయ కోశంలో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని స్ఫురణగా అందిస్తుందండి. చూడండి, ప్రణవోపాసన చేసిన వారికి ప్రణవమే గురువై బ్రహ్మజ్ఞానాన్ని స్ఫురణగా అందిస్తుంది. మాటలతో కాదు, మాటలతో అందించేది కాదు అసలు, ఇది స్ఫురణగా అందిస్తుంది. మరి ఇప్పుడు ఆ హిరణ్య గర్భుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నదే హిరణ్య గర్భుడు. మనందరికీ హిరణ్య గర్భుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే కదండి మనందరికీ. ఆ హిరణ్య గర్భుడు బ్రహ్మముగా, ఆత్మగా, అక్కడ బ్రహ్మముగా సమిష్టిలో, వ్యష్టిలో ఆత్మగా, జ్ఞాతగా, కూటస్థుడిగా ప్రకాశిస్తున్నాడు. ప్రకాశిస్తూ మనం మామూలుగా 5 కోశాలు చెప్పుకుంటాం కదా, 6వ కోశమైన హిరణ్మయ కోశమే, ఆ కోశంలో ఉన్నది బ్రహ్మజ్ఞానం. అందుకని మనము ఈ ప్రణవోపాసన బాగా చేస్తే ఆ స్ఫురణ వచ్చి, ఆ స్ఫురణలో అందించబడే జ్ఞానం బ్రహ్మజ్ఞానం. అది మనలోనే వ్యాపించి అంతర్నిహితంగా రహస్యంగా గుర్తిస్తే తప్ప తెలియదు. అందుకే మనం లక్షణాన్ని గుర్తించాలి అంటే లక్షణంతో గుర్తిస్తే గానీ తెలియదు ఆ స్ఫురణ. మృత్యువు ఆసన్నమైనప్పుడు ఆ ప్రణవోపాసన బలం, ఆ జ్ఞాన బలం మాత్రమే ఉపయోగపడతాయి. ఇక్కడి వరకు రహితం అండి, ఇక్కడి నుంచి ఇక్కడ అతీతం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పిందంతా అతీతం. చెప్పండి. ఒకసారి అంటే ఇప్పుడు చూడండి, 24 ఇంద్రియాలు మామూలు స్థూల శరీరం, 25వది జ్ఞాత అనుకుంటున్నాము, 26వ హిరణ్య గర్భుడు. చూపిస్తాను మీకు. కనిపిస్తుందా ఇక్కడ? కనిపిస్తుందండి. ఇదేంటిది? అన్నమయ కోసం. ఇది వాక్పాణి పాదగుహ్య వాయువులు. వాక్పాణి పాద కర్మేంద్రియాలు. దానిపైన ఏముంది? విషయ పంచకం, శబ్ద స్పర్శ రూప రసం వరకు ఉందండి ఇక్కడ. ఇది విషయ పంచకం. దానిపైన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.
స్తోత్రం తక్కువ చేర్చుకుంటాం. ఆ, ఈ మధ్యలో ఉండండి ఒక్కసారి. ఓహో, అగ్ని చక్షు. చెప్పండి. ఇవన్నీ మనం తర్వాత పంచీకరణ డీటెయిల్డ్ గా సెపరేట్ మనం క్లాస్ లో చెప్పుకుందాం. అలాగే ప్రస్తుతానికి అలాగే. అన్నమయ కోసము, ఈ ప్రాణవాయువు చూడండి, ప్రాణమయ కోసం, అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందం వచ్చేసి మనకి ఈ కారణంలో ఉన్నది మాట. ఆనందం, నిద్ర ఆ కారణంలో ఉంది. ఈ ఈ ఈ హిరణ్మయ కోశంలో ఉన్న బ్రహ్మము, ఇది ఈ జ్ఞాత ఉన్నాడు కదా ఇక్కడ ఆకాశంలో, ఆకాశంగా ఈ అంటే మొదటి కోశము, రెండవ కోశం, మూడవ కోశం, నాలుగవ కోశం, ఐదవ కోశం అయిపోయాక ఇంకొక కోశం ఉంది, ఆరో కోశం. ఆ ఆరో కోశం హిరణ్యమయ కోశం. ఆ హిరణ్మయ కోశం ఎక్కడుంది? ఆ హిరణ్మయ కోశమే, ఆ హిరణ్మయ కోశంలో ఉన్నదే ఈ జ్ఞాత, ఆ గురుమూర్తి. గురుమూర్తి అన్న కూటస్థుడన్న ఒక్కటే. అదే చెప్పారు కదండి, లోనగా ఉన్నారు కాబట్టి కూటస్థుడు అని పేరు పెట్టారని మన ఒక బోధలో గురువు గారే చెప్పారు. అంటే సమిష్టిలోనేమో కూటస్థుడు, వెస్ట్ లో చెప్పుకుంటే జ్ఞాత. అంటే మనము క్రమంగా రావాలి పరిణామం. అవును, అదే 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 కూటస్థుడు అంటేనా కొద్ది క్లియర్. అంటే మొదట ఉనికిని వ్యవహారాన్ని వేరు చేసుకోవాలి. మొదట మనం ముందు శ్లోకంలో చదివేసుకున్నాం అది. ఇప్పుడేమో ఉనికిని గుర్తించడానికి కావలసిన సాధనాలన్నీ చెప్తున్నారు ఇప్పుడు. ఏవిని? వ్యష్టి ఉనికిని జ్ఞాత ప్రకాశంగా ఉండుటకు. ఆ తర్వాత బ్రహ్మాండ పంచీకరణ, ఆ కూటస్థుడు, ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ ఒక్కటే, ఈ జ్ఞాత, ఆ కూటస్థుడు ఒక్కటే అని ఆ తర్వాత ప్రయాణం సమిష్టి తర్వాత. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జ్ఞానం ద్వారా జరుపబడే ఏ వ్యవహారమైనా నీ స్వరూపాన్ని తెలియజేస్తుంది. మానవ సంబంధాల్లో జ్ఞాన లక్షణంతో చూసి అభిన్న స్థితిలో ఉండాలి చెప్పేసుకున్నాం కదా. ఇది కాదు, ఇంకొకటి చూసుకోవాలి మనం. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పినదంతా అతీత పద్ధతిలో జ్ఞానాన్ని అందించారండి గురువులు. ఇది మీకు అంతకుముందు మనం మాట్లాడుకున్నది గుర్తుందా మీకు? అతీతము, రహితము, ఇది గుర్తుందండి? ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, అతీతం, పరం పరాత్పరం, రహితం. ఇప్పుడు ఈ చివరి మాట వేశారు చూడండి, మూలాన్ని గుర్తెరిగే శరీరము లేనిదని అష్టతను నిరసన చేసి షట్కోశ అంటే ఈ 6 కోశాలు, ఈ 6 కోశాలు లేవని ఉండుట, బయలందుండుట మోక్షము. అంతే, ఇది మాట అంతే. దీని గురించి ఏం మాట్లాడుకోకూడదు మా ప్రస్తుతం. మన రహిత మార్గంలో గురువాక్యం ఉన్నది అంతే. ఎలా అది తర్వాత ఇట్లా అభిన్న స్థితి మనము మన మానవ సంబంధాలన్నిటినీ ఉపయోగించి ఆ అభిన్న స్థితిని మనము పొందటానికి ఉపయోగించుకోవాలి. ఇక ఈ వాక్యం, ఈ గురువాక్యం చూడండి. ఇది ఇప్పుడు మనం బాగా విస్తారంగా మనం చెప్పేసుకున్నాం. నీరు అంతరంగం, మన హృదయంలో అంతరంగం, హృదయ స్థానం. ఏమైంది? మాలిన్యం వలన ఆ హృదయ స్థానాన్ని గుర్తించలేకపోతున్నాం కదా. ఆ మాలిన్యము వేరవటమే ఆత్మభావం నుండి జీవభావం వేరగుట.
ఇదే చిజ్జడ గ్రంథి భేదనం అని, ఆ, జడచేతన విమర్శతో తెలుసుకోవటం అని, ఆదాయ విమర్శతో తెలుసుకోవటం అని ఎన్ని రకాలుగా చెప్పినా లక్షణ ఏది ఆత్మలక్షణమో గుర్తించి దాన్ని ప్రధానంగా భావించి ఏది అనాత్మో దాన్ని విడవాలి. అది కదా మన సూత్రం. ఆత్మానాత్మ వివేకము, నిత్యానిత్య వివేకము. అట్లా ఆ మాలిన్యాన్ని విడవటానికి గురూపదేశం అనే చిల్లగింజ ఉపయోగపడి క్లీన్ చేశాక ఏమవుతుందంటే చాలా ముఖ్యమండి. నీటిని శుద్ధం చేయడానికి ఉపయుక్తమైన చిల్లగింజ తాను కూడా అకర్తగా అడుగుకి చేరుతుంది. అంటే అభిన్నం అయిపోయాక ఇక గురువెవరు, శిష్యుడెవరు? మీరు గమనించారో లేదో, గురువు గారు చాలాసార్లు ఒక ప్రశ్న వేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు ఒకటా వేరువేరా అని. అప్పుడు ఏమని చెప్తారు? ఒకటే అని చెప్తారు కదా అందరూ. ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ ఈ గురు శిష్య సంబంధంలో కూడా ఆ అభిన్నత రావాలి. భార్యాభర్తలు అంటే అంతకాలం జీవనం వలన ఆ అభిన్నత వచ్చేసింది. ఆ అనుభవం తెలుసు మనకి. ఆ తెలిసిన దాన్ని ఉపయోగించి ఈ ఈ జీవబ్రహ్మైక్య ఐక్యత, ప్రత్యేగాత్మ పరమాత్మ ఐక్యత, జ్ఞాత కూటస్థుడు ఐక్యత, శిష్యుడు గురువు ఐక్యత గురువు గారు సూచిస్తున్నారు. ఒకసారి ఎప్పుడైతే ఆ కొరివి కట్టె మిగతా కట్టెలన్నింటినీ కాల్చేసిందో, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళన్నీ తీసేసిందో, ఇంకా ముళ్ళుతో పనే ఉంది, కొరివి కట్టెతో పనే ఉంది, చిల్లగింజలతో పనే ఉంది. అది కూడా, ఆ చిల్లగింజ కూడా అడుగుకి చేరుతుంది. చాలా ముఖ్యమండి ఇది. ఆ చిల్లగింజ అడుగుకి చేరటం అనేది చాలా ముఖ్యం. హరికి ఓం అండి. చెప్పండి. హరికి ఓం. గురు శిష్యులు ఇద్దరు అభేదము ఒకటే అని అన్నారు కదా. గురువు కొద్దిగా అధికులే కదా అండి శిష్యుడు కన్నా ఎలాగైనా, లేకపోతే మళ్ళీ వాళ్ళు అంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఇది ఉంటుందమ్మా. ప్రస్తుతము మనమున్న స్థితికి తప్పకుండా గురువు అధికులే, అందులో అనుమానం ఏమీ లేదు. గురుదేవుల వికాసము మన వికాసము చాలా తేడా ఉంది. మనము చిన్న ఆముదం మొక్క, ఆయన పెద్ద మర్రి చెట్టు. అంటే ఇప్పుడు పూర్ణ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా గురుదేవులు ఒక మెట్టు అధికమే. పూర్ణ జ్ఞానం వచ్చిన తర్వాత మరి విశాలాక్షి గారు జాగ్రత్తగా వినండి. మీరు ఒక మాట వాడారు, పూర్ణ జ్ఞానం అని. పూర్ణం అన్నారు కదా. పూర్ణం అంటే ఏంటండి? సున్నా కదా. అంటే ఇంకా మరి లేదు ఇంకా తెలుసుకోవటానికి. అంతా కూడా మొత్తం వెళితి లేకుండా మీది మీరు ఒకసారి చెక్ చేయించండి, చాలా నాయిస్ వస్తుంది. ఇప్పుడు విశాలాక్షి గారు మీరు చూడండి, ఎప్పుడైతే ఆ పూర్ణత్వ స్థితికి మనం చేరామో అప్పుడు అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది. నేను శిష్యుని అనట్లేదు, నువ్వు గురువు అనట్లేదు. ఇంతవరకు ఎందుకమ్మా? చిన్నపిల్లవాడు పుట్టాడు తల్లికి, వాళ్ళిద్దరూ వేరువేరా ఒకటా? తల్లికి ఒకటే, బయటికి ఉన్నది కానీ తల్లికి ఒకటే. తననే తన శిశువులు చూసుకుంటుంది, అవునా కదా? అదేవిధంగా ఆ స్థితికి వెళ్ళాక, పూర్ణత్వ స్థితికి వెళ్ళాక, ఏకత్వ స్థితికి వెళ్ళాక ఒకటి.
ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ఆశ్రయించవలసిందే, మనం తల వంచవలసిందే, నమస్కరించవలసిందే, ఆయన చెప్పిన సాధనలు చేయవలసిందే. వాటిని మనం పాటిస్తే అప్పుడు దీనికి రామకృష్ణ పరమహంస చెప్పిన ఉపదేశం ఉంది. ఉప్పు బొమ్మ తానెవరో తెలుసుకోవడం కోసం సముద్రం దగ్గరికి వెళ్ళింది. ఉప్పు బొమ్మ వెళ్ళాక సముద్రాన్ని చూడగానే ఉప్పు బొమ్మే లేకుండా పోయింది. సముద్రము చెప్పడానికి సముద్రం లేదు, వినటానికి ఉప్పు బొమ్మ లేదు, కలిసిపోయినాయి. అది ఆ సముద్రంగా ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయాక నది గంగా నది గంగాసాగర్లో కలకత్తాలో కలిసిపోయిందండి. గంగాసాగర్లో కలిసిపోయింది, బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఇప్పుడు ఏది గంగా నది, ఏది బంగాళాఖాతం? రెండు ఒకటే ఉన్నాయి. గంగాసాగర్లో ఒకటే, కలకత్తా దగ్గర గంగాసాగర్లో రెండు కలిసిపోయినాయి. గంగాసాగర్ అనే ప్రాంతంలో నది ఒకవైపు నుంచి నదిలో నుంచి నీళ్ళు వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. ఆ కలిసిపోయిన చోట వేరు చేస్తే ఏం లేదు, నాకు గంగా నది నీళ్లు మాత్రమే ఇవ్వండి, నాకు బంగాళాఖాతం నీళ్ళు వద్దా అన్నారు అనుకోండి, కుదురుతుందా? కుదరదు. అట్లా అన్నమాట. అట్లా మనము అభిన్న స్థితి, ఏకత్వ స్థితికి వచ్చాక చెప్పాల్సిన మాట అది. కానీ మన లక్ష్యం అది, లక్ష్యం తెలుసుకోవాలి. ఆ మాట ఎందుకు మనం ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నామంటే అది మన లక్ష్యం, అలా ఉండాలి. లక్ష్యం లేకపోతే ఆ దిశగా ప్రయాణం సాధన చేయలేం కదండి. ప్రయాణం చేయలేము ఒకటిను. ఇప్పుడు కల్నల్ అవ్వాలనుకుంటే కల్నల్ లాగా ఉండాలండి. ఇప్పుడు అమ్మ మీకు గురువు గారు ఏమని చెప్పారు, మీరు సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి మీలో దర్శించమని చెప్పారు కదా. అట్లా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ జగన్మాత కృప చేత అట్లా జరుగుతుంది అంతే. ఆ జరిగినప్పుడు జరిగిద్దని చెప్పడానికి మనము ఉండం. మనం ఉండమంటే దాని అర్థం శిష్యుడిగా ఉండమని, జీవుడిగా ఉండమని. అర్థమైందా? అంటే సిద్ధించాక సాధకుడు, సాధన సాధ్యము, జ్ఞాత జ్ఞేయము, ఆ గ్రహించుట ఈ కలిసిపోతాయండి, ఒకటే ఉంటుంది. రెండనేది ఉండదు. అందుకని గురు శిష్యులు ఇరువురుళ్ళకి అక్కడ నిజానికి అదే సత్యము, అలాగే ఉన్నాం. కానీ భ్రాంతి చేత మనకి వేరువేరని మనం అనుకుంటున్నాం. ఎందుకని గురువు గారికి మనందరి మీద అందరు 100 మందిని ఆశ్రమంలో చూసినప్పుడు ఆయనకి నేను వేరు వీళ్ళు వేరు అని లేదు. అందుకని అందరితోనూ ఆయన ఒకే ప్రేమతో మాట్లాడతారు, రెండో వాడు లేరు. అక్కడ బ్రహ్మం, ఇక్కడ బ్రహ్మం, ఎవరికి? ఆయనకి. అందుకని సహజంగానే ఆయనకి అటువంటి మాటలే వస్తాయి, అటువంటి చూపే ఉంటుంది, ఏ భేదభావన లేకుండా ఉంటుంది. అందుకని అంత ప్రేమను సంపాదించారు, అలా ఉండగలుగుతున్నారు కాబట్టి. ఆయనకి చెల్లింది పూర్ణంగా ఉన్నవారు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు మనం గురువు గారిని చూసి మనం కూడా ఆ లక్షణాలని మనలో పెట్టుకుని మనం కూడా అట్లాగే ఉంటున్నాం అనుకోండి, అందరితో మనం కూడా అట్లాగే ఉంటున్నాం అనుకోండి, ఆ లక్షణాలు మనకు సహజమైపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమంటారు, అక్కడ ఇక అభేదం వచ్చేస్తుంది. ఇక మనం చెప్పం అభేదం అని, ఆ పక్కన ఉన్నవాళ్ళు చెప్తారు. సరే, రేపు మనము పూర్ణమంత్రంతో రేపు మిగతావి చెప్పుకుందాం. ఓ
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.